All today topic is 11th chapter statistics. ఇది పబ్లిక్ many more important problem. The first problem. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. A survey was conducted by a group of students as a point of their environmental awareness program in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇక్కడ నేను అర్థం చేసుకొని తెలుగులో చదువుతా చూడండి. విద్యార్థుల బృందం తమ పర్యావరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వారు ఒక ప్రాంతంలో 20 ఇళ్ల మొక్కల సంఖ్య సంబంధించిన కింద డేటాను సేకరించమని ఈ క్వశ్చన్లో మనకు చెప్పాడు. మనం ఇది చేయడానికి కొంచెం మీన్లో అనేది ఇది మీన్ కనుక్కోమన్నాడు. మనం దీంట్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి స్టెప్ డీవియేషన్, ఇంకొకటి వచ్చేసి లొకాలిటీ. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చేద్దాం. డైరెక్ట్ మెథడ్లో ఫస్ట్ CIFI ఇలా ఇస్తాడు. మనం ఇలా రాసుకోవాలా. 1 2 3 4 బాక్సెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ సిఐ గో ఇలా రాసుకోవాలి. మళ్ళీ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ఐ కనుక్కుందాం. ఎక్స్ఐ ఏం లేదు, దీనికి ఉన్న మధ్యలో నెంబర్, దీనికి మధ్యలో ఉన్న నెంబర్ 1. నెక్స్ట్ దీనికి ఉన్న నెంబర్ 3. మళ్ళీ దీనికి ఉన్న నెంబర్ 5. మళ్ళీ దీనికి 7. మళ్ళీ దీనికి 9. దీనికి 11. దీనికి 13. ఇవన్నీ తర్వాత FI ఇంటూ XI, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 3 6, 1 ఇంటూ 5 5, 5 ఇంటూ 7 35, 6 ఇంటూ 9 54, 2 ఇంటూ 11 22, 3 ఇంటూ 13 39. ఇప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ టోటల్ చేయాలన్నమాట. ఇదంతా టోటల్ చేస్తే మనకి ఇక్కడ 20 వస్తుంది ఆన్సర్. దీన్ని మనం FI ఇంటూ XI మళ్ళీ టోటల్ చేయాలి. దీన్ని టోటల్ చేస్తే 162 వస్తుంది. కావాలంటే మీరు ఒకవేళ చెక్ చేసుకోండి. దీన్ని మనం డైరెక్ట్ మెథడ్ చేయబోతున్నాం. దీని ఫార్ములా సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి సమ్మేషన్ FI XI అనేది 162, ఇక్కడ సమ్మేషన్ FI ఈక్వల్స్ టు 20. మనం దీన్ని డివిజన్ చేస్తే మనకి ఇక్కడ 8.1 వస్తుంది. ఇది ఆన్సర్. మనం ఇక్కడ రాసుకోవాలి. The students was total number of plants ఈక్వల్స్ టు 8.1. ఇది మనకు అక్కడ ఆన్సర్. థ్యాంక్ యూ.